వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు జిఆర్కే వెంచర్లో ఉన్నాము, రామకృష్ణయ్య గారి వెంచర్లో. ఇది వచ్చేసి ఉత్తర వాయువ భాగం అండి. ఇది తూర్పు భాగము, ఉత్తరము, దక్షిణము, ఇది పడమర. నైరుతిలో ఇదంతా మొత్తం నేను ప్లాన్ చేసిందే, ఇంజనీర్ గారితో కలిసి నేను ప్లాన్ చేసిందే. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ మార్క్ వేసినప్పుడు ఒకసారి నేను వీడియో చేసిన కదా, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ నడుస్తూ ఉంది. ఓ 10 ఫంక్షన్లు అయినాయంట. అన్న పిలిపిస్తే అంటే దీనికి క్లబ్ హౌస్కి ఈ కంపౌండ్లోనే ఇచ్చింటే వద్దన ఆపక్కేయండి అని చెప్పినారు. అవతల రోడ్డుకి ఆపక్క ఒక పార్క్ ఉంది, పార్క్ స్థలంలో అది పరిశీలన చేసేందుకు వచ్చినాను నేను. ఇది మనము స్విమ్మింగ్ లేక్ పోదాం రండి. స్విమ్మింగ్ పూల్ లేకి, ఇది స్విమ్మింగ్ పూల్కి ఎంట్రన్స్ అండి. అన్న రామకృష్ణ అన్న, జిఆర్కే వెంచర్ ఓనర్ అనమాట. రండి లోపలికి. ఇట్లా వస్తే ఇది నేను మార్క్ ఇచ్చినప్పుడు ఒకసారి వీడియో చేసినానండి. ఇది చూడండి స్విమ్మింగ్ పూల్. ఇది స్విమ్మింగ్ పూలు. ఇది వచ్చేసి టాయిలెట్స్, ఈ ఉత్తరం వైపు టాయిలెట్స్ ఇవి. అది వచ్చేసి స్టేజ్ నైరుతిలో ఒక ట్యాంక్ ఉంది. ఇప్పుడు మొత్తం వెంచర్కి అంతా కలిసి నైరుతిలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందండి. ఈ ఉత్తర వాయువ్యంలో ఇవ్వడానికి కారణం ఏమంటే, ఇది వచ్చేసి ఇంకా ఆపక్క ఖాళీ స్థలం ఉంది. నేను ఈశాన్యంలో వచ్చేసి పెద్ద సంపు ఉందండి, సంపుకుంత పెద్ద సంపుకుంత ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వచ్చు. ఇది భూమిపైన నీళ్ళే ఉంటాయన్నమాట. ఫ్లోరింగ్ కంటే ఏం పెద్ద కింద ఉండదు, 4-5 అడుగులు ఉంటుంది. అదైతే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చిన స్విమ్మింగ్ పూల్కి. ఇది మొత్తం నేను ప్లాన్ ఇచ్చిందే. అక్కడ ఒక కాటేజ్లు, ఒక 2 రూమ్లు, అక్కడ 2 ఇచ్చినాను. దీనికి ఆపోజిట్లో ఈశాన్యంలో ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను ఈ స్థలాన్ని పరిశీలించక వచ్చిన క్లబ్ హౌస్కి మార్కింగ్ ఇవ్వడానికి. అన్న పిలిస్తే క్లీన్ చేసినాము, ఒకసారి వచ్చి చూడండి అంటే. ఇది చూడండి, టోటల్ వాయువ్యంలోకి అవుతుంది. ఇది వెంచర్లో వాయువ్యంలోకి అవుతుంది. ఈడ క్లబ్ హౌస్కి మార్కింగ్ ఇచ్చేందుకు వచ్చినాను, పరిశీలించి నేను ప్లాన్ చేసేందుకు. నైరుతిలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, ఈశాన్యంలో సంపు ఉంది. ఇది ఉత్తర వాయువ్యం అవుతుంది. ఉత్తర వాయువ్యంలో స్విమ్మింగ్ పూల్ అండి. ఒక కాటేజ్ చూద్దామా మనము. మొత్తం కాటేజ్కి ఫంక్షన్స్ ఏమన్నా జరిగినప్పుడు కాటేజీల కోసం అని చెప్పి ఇక్కడ ఒక 2, ఈశాన్యంలో ఒక 2 అవి రెడీ అవుతున్నాయి, ఇవి రెడీ అయిపోయినాయి.